వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీకు లేదు అమర్. మంచి చేయాలనుకునే వారికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సీఎం చంద్రబాబుని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బుద్ధ వెంకన్న. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి. మాజీ ఉపరాష్ట్రపతి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలీసులు కుమ్మక్కై నన్ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు. గంజాయి మత్తులో దొంగతనాలకి పాల్పడుతున్న 8 మంది అరెస్ట్. ఎంవీపీ పోలీస్. కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బారెక్స్ భవనం. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం. మంత్రి. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా హరికృష్ణ గోకుల్ క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కారణం నేను 25 సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు. వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి, మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని. భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం. ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ సిటీకి పోయినా పాష్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మన వాళ్లే ఉంటారు. రెండోది, ఆ కాలనీలో తెలుగు మాట్లాడేవాళ్ళు చూస్తే 30% తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ విఆర్ కానీ, ఇంకో పక్క లేబర్ టెక్నాలజీ కానీ, అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది, సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి మంగళ బుధవారాలు ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ 4 ఉంటే 3 డిపార్ట్మెంట్స్లో 6 ఫైళ్ళ మీద సంతకం పెట్టాను. అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో 2014 నుంచి 2019 వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని
రేపు 23వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వారి భూమి ఏ రకంగా ఉంది, వారికి సమస్యలేంటి, ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు, సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇది 4 మాసాలు జరుగుతుంది. ఖరీఫ్లో 4 మాసాలు, రబీలో 4 మాసాలు. ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. 2వ సంతకం బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది. ప్రతి ఒక్కరు కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బ్యారెక్స్ భవనాన్ని శనివారం చింతపల్లి అదనపు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన బ్యారెక్స్ పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని తనకు ఎస్పీ తెలిపారు. చూస్తే మనం లాస్ట్ సార్ కమ్యూనిటీ పోలీసింగ్ కన్నవరం లాంటి ఏరియాలోనే చేసాము. తర్వాత నెక్స్ట్ మన రికవరీ, డంప్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి వచ్చింది. కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా నక్సలిజం మాకు వద్దు, దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి రోడ్లు కావాలి, వాళ్ళకి సెల్ ఫోన్ టవర్ తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఈ విప్లవం అనేది తిరిగే విప్లవం కాదు. మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి, వైద్య రంగంలో మాకు విప్లవం కావాలి, మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు, ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏది విప్లవం, ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు, సిఐ గారు, తర్వాత మన పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యపరచడము, సదరం క్యాంప్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ క్యాంప్స్ కావచ్చు, వాళ్ళకి సమస్య ఏది ఉన్నా కూడా పోలీస్ ముందు ఉండి వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అనుసంధానం అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది. దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు అంచుకోటలు లాంటి కన్నవరం కావచ్చు, వీరవరం కావచ్చు, ఈ పాతకోట కావచ్చు, ఇట్లాంటి పెదలంక కొత్తూరు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది, గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైడ్ తవ్వుకొని వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇప్పటివరకు అక్కడ బాక్సైడ్ తవ్వకాలు జరిగింది. కాకపోతే ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు, వాళ్ళు టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. ఒక రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు. అట్లాంటిది కొంతమంది నక్సలైట్ ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది. ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు, రహదారులు ఎట్లా నిర్మించాలి, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారంతో పోలీసులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు గరిమండ కావచ్చు, మన పుట్టకోట కావచ్చు, ఇట్లాంటి ఏరియాలో కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది. అలా చేస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు, ఏ రకమైన అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థ.
గంజాయి మత్తులో దొంగతనాలకు పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 3 మైనర్లు ఉన్నట్లు ఎంపీపీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాడ వద్ద గురువారం రాత్రి ఒక లారీ డ్రైవర్పై 8 మంది ముఠా దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది అన్నారు. కలిపి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో 3 మైనర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ 8 మందిని కూడా క్యాచ్ చేసాము. ఈవినింగ్ 8 o'clock అయింది వాళ్ళందరినీ క్యాచ్ చేసినప్పటికీ. సో వీళ్ళు ఏంటంటే అందరూ కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్హెచ్ కాలనీ పిఎం పాలనకి చెందిన వాళ్ళు. ఇందులో ఒక అబ్బాయి మాత్రం విజయనగరం నివాసి. అయితే వాళ్ళ నాన్నమ్మ ఆర్హెచ్ కాలనీలో, నాన్నమ్మ అండ్ వాళ్ళ పిన్ని కూడా ఆర్హెచ్ కాలనీలో ఉంటున్నారు. ఈ అబ్బాయి కూడా రెగ్యులర్గా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాడు. వీళ్ళందరూ కూడా 6th, 8th, 9th క్లాస్ చదువుకొని అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అని. ప్రస్తుతం అయితే ఎవరు కూడా చదువుకోవట్లేదు. ఇందులో 2 ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 5-6 ఇయర్స్గా ఫ్రెండ్షిప్, ఆర్హెచ్ కాలనీలో ఉండడము, ఎప్పుడు గంజాయి సేవించడము, తాగడము, అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి. నైట్ జాయ్ రైడింగ్ కోసమని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు తీసేయడము, దొంగతనం చేయడము, తిరగడము, వాళ్ళ అవసరాల కోసం చిన్న చిన్న స్నాచింగ్స్ చేయడము, కొట్టడము, ఇవ్వకపోతే ఇది వాళ్ళ దినచర్యగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశాము. టోటల్ 4 బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఒక బండి అయితే ఎవరి దగ్గర అయితే రికవరీ చేసామో వాళ్ళ పేరున రిజిస్టర్ అయినట్టుగా లోన్ ద్వారా తీసుకున్నట్టుంది. రిమైనింగ్ 3 బళ్ళు చూస్తే ఒక బండి విజయనగరంలో దొంగతనం చేసిన బండిగా గుర్తించడం జరిగింది. ఇంకో బండి యాక్టివా బండి నంబర్ అయితే లేదు. కానీ వాళ్ళ కన్ఫెషన్లో చెబుతుంది ఏంటంటే వాళ్ళు మద్దిలపాలెంలో 2 weeks బ్యాక్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు. అది కూడా మేము చార్జెస్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసి ఎక్కడ జరిగింది ఏంటి అన్నది మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొక బండి కూడా క్లియర్గా డాక్యుమెంట్స్ అవన్నీ లేవు. అది కూడా లోన్లో కొన్నాడు అన్నాడు కానీ డాక్యుమెంట్స్ ఏమీ లేదు. అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే సెల్ ఫోన్ పోయిందనేసి మనకి కంప్లైంట్లో వచ్చిందో ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. 10,000 క్యాష్కి 5,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా వెరిఫై చేస్తున్నాం. 2021 మే 14న పుట్టినరోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు పోలీసులు కుమ్మక్కై రఘురామకృష్ణరాజు అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ మరియు హత్యాయత్నం చేయడంపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు, ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను 10వ తారీఖు పంపించింది. అందరూ చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండటమే కాకుండా 11వ తారీఖు ఉదయం 5 గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అని నేను అడిగింది. చూసుకో ఓకే సార్, చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 10వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో స్టెనో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరి ఏంటో టైప్ మిషన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో అది 10వ తారీఖు అందరికీ పంపించాం. 11వ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా
మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టా. లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదుగా పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 10వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి, ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికలో ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం, కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్ర ఉందన్నట్టుగా పిచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే, సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం షీలానగర్లో ఉన్న శ్రీ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. షీలానగర్లో మిత్రుడు బాలాజీ, ఇతర మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ బాలాజీ మందిరాన్ని సందర్శించడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నగరంలో ఒక మూల ప్రాంతంలో ఇంత మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించిన శ్రీ బాలాజీని, వారి మిత్రులందరూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో రోజు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలైన సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానిపైన మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అలాంటి మనసును ఒక చేట చేర్చి ఏకాగ్రతతో మంచి ఆలోచనలు, సద్బుద్ధి, సదాశయం, సత్ప్రవర్తన అందరికీ అలవాటు కావాలంటే దానికి దైవభక్తి, భక్తికి సంబంధించిన భజన, వేద పూజలు ఇలాంటివి చాలా అవసరం. ఎందుకంటే అందరూ అలా మనసుని అదుపులో ఉంచుకొని అతీతంగా ఆలోచించలేరు సామాన్య మానవులు. అందుకని మన పెద్దలు అనేక చోట్ల ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఒక కేంద్రంలో ఆ దేవాలయం ఉన్నప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని మంచి ఆలోచనలు పెంచుకొని పోతారని. ఎందుకంటే సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ముందు శాంతి కావాలి. సమాజంలో ఒకరికి మధ్య ఏదన్నా కొన్ని తేడాలు ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకొని కలిసికట్టుగా ఉండే జీవనం మన భారతదేశం యొక్క పేరు ప్రపంచంలో అదే. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అందరితో కలుసుకో, ఇతరులతో పంచుకో, కలిసి ముందుకు సాగు అనేది మన యొక్క అనాది కాలంగా మన పెద్దలు మనకు ఇచ్చినట్టు యొక్క మార్గదర్శనం. మనం మొత్తం వసుదైక కుటుంబకం అంటాం, ప్రపంచం అంతా కుటుంబం అనుకుంటాం మనం. అలాంటి భావన భారతదేశం, హిందూ ధర్మం తప్పితే ఇంకెక్కడ ప్రపంచంలో లేదు. ఇది మన గర్వకారణం. అలాంటి జగమంతా ఒకటే అనేంటి యొక్క మనలో ఉండే యొక్క చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మంచిగా పరిష్కరించుకొని ఆనందంతో ముందుకు వెళ్ళాలి. ఆనందం ఉంటే అన్ని పనులు బాగా జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుడ్డా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథులు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తప్ప ఏమీ లేవు జనాలకి. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి
వచ్చిన కాంచి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాళ్ళు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులను కలిశాడా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది? పేరు నాని నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువుట అర్థం చంద్రబాబు నాయుడు గారు, 5 అడుగుల తాల్చుపాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ తాల్చుపాము పవర్లో ఉండడానికి వీలు లేదు. ఈ తాల్చుపాముకి తన మన భేదం లేదు. ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుందని తాల్చుపాముని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం. కాబట్టికే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు. కాబట్టికే ఆయన్ని మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. ఆ లోపల పెట్టినందుకే కదా 99 దేశాలలో ఆయనకి నీరాజనం పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరుని నాని, ఈ కోడిగుడ్ల మంత్రి వీళ్ళిద్దరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకో ఒకసారి. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేడా. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీకు లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్ను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు. చంద్రబాబు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదు. అమర్కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు. నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన, అలాగే నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకులు చవాకులు పేర్లందుకు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఈరోజు నిజంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి మీకు అవుదే కాదని మనం చేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చా. మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు నువ్వు ఏ పరిస్థితి తెచ్చి అడుగుతున్నారు. ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఆ మాటని గెలవచ్చు అతనికట్లేదు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే 32 స్థానాలు ప్రజలు టీడీపీకి, కూటమికి, బీజేపీకి, జనసేన మద్దతు పలికారు. వైసీపీ ఘోరాతంగా ఓడించారు. ఏదైతే 3 రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకిస్తూ వచ్చాం 3 రాజధానుల పైన. మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమర్నాథ్ 175 మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు 50 స్థితుల పైన. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేపీలో 11 గంటలకి తేల్చుకుందామని అడుగుతున్నా. మీ జగన్ ఏం చేశారో, మా చంద్రబాబు ఏం చేశారో. ఎందుకంటే నువ్వు మాయమాటలు చెప్పమాక. నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బిడ్డ అయితే రా చూసుకుందాం, ఇదే విధంగా చూసుకుందాం. ఈరోజు మీ నాయకుడు 26 జిల్లాలకి 20 ఎయిర్పోర్ట్లు పెడతానని చెప్పాడు. ప్రతి మాట చెప్పాడు. అన్ని వర్గాలు మోసం చేశాడు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఏ వర్గాన్ని, అటు పారిశ్రామిక వర్గాన్ని, కార్మికుల్ని,
టీచర్లని, నిరుద్యోగుల్ని, రైతుల్ని అందరినీ దాకా చేశారు ఈ 5 సంవత్సరాల పరిపాలన. అందుకే విసిగెత్తిపోయి ఈ జగన్ మాకు వద్దు, ఈ పార్టీ మాకు వద్దు అని చెప్పి జనాలు చీకొట్టారు. అయినా సరే మీకు ఇంకా 30 రోజులు అయింది చంద్రబాబు పాలన